అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. పరమ పవిత్రమైన బ్రహ్మాండ పురాణంలో కృతయుగ ధర్మములు, త్రేతాయుగ ధర్మాలు, ద్వాపరయుగ ధర్మాలు, ఇవి కాకుండా యుగ సంధులలో వచ్చేటటువంటి ధర్మాలు చెప్పి చివరిగా కలియుగంలో జీవులు ఎలా ప్రవర్తిస్తారో వేదవ్యాసుడు అనేక వేల సంవత్సరాల క్రితం వివరించాడు. ఆ వివరించింది యథాతథంగా ఇప్పుడు జరుగుతూనే ఉన్నది. ఈ కలియుగంలో అక్షరం ముక్కర అనేటువంటి వాడు మనల్ని పరిపాలిస్తాడు. అటువంటి క్షుద్రుడికి మహాపండితులు పాద నమస్కారం చేస్తారు. మీరు చూస్తున్నారు కదా, కొన్ని దేవస్థానములు ఎండోన్మెంట్స్ అనే పేరుతోటి గవర్నమెంట్ లాక్కుంది. ఈ దేవాదాయం కోసమా, నిజానికి అది దేవదాయము, దేవతలకి ఇవ్వబడినది. దిక్కుమాలిన గవర్నమెంట్లు చేరి దేవాదాయం కింద మార్చుకున్నాయి వాటిని. అది ఆదాయం కాదు, దేవదాయం. అసలు ఈ గవర్నమెంట్కి ఏం అధికారం ఉంది? ఈ దేవాలయాలు తీసుకునే అధికారం? మీ అందరికీ చేవలేక, మనం అన్నం సరిగ్గా తినక వాళ్ళందరి చేతిలో పెడుతున్న ఆదాయాన్ని. ఏనాడు ఏ ప్రపంచంలో లేనటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళ కలియుగంలో మన భారతదేశంలో, అందులో ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడింది. ఇదే యూపీలో చూడండి, ఇంకో ఎంపీలో చూడండి, గవర్నమెంట్ పెత్తనం చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ ఎక్కడ దేవాలయాల మీద ఉండదు. కానీ మన తెలుగు వాళ్ళు అడ్డమైన వాడి చేతిలోనూ పరమ పవిత్రమైన దేవాలయాలు పెట్టారు. అక్కడ హుండీలు పేరు పెట్టి మనం వేసే పవిత్రమైన ధనమంతా లాక్కుని అందులో అర్చకుడికేమో రూపాయి ఇచ్చి జీతం, వాడికేమో పళ్ళెంలో రూపాయి వేస్తే తీసుకోకుండా చేసి, పనికి మాలిన వాడికి అక్షరం ముక్కరాని వాడికి, సంస్కృతం తెలియనటువంటి వాడికేమో పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చి, వాళ్ళకేమో లక్షలు ఇచ్చి తగలబెడుతున్నారు దోచి. ఇవాళ పెద్ద పెద్ద దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళలో 330 మంది అన్యమతస్తులు. ఒక్క హిందువుని చూపించండి గట్టివాళ్ళని గట్టిగా. ఈ స్థితి నుంచి బయటికి రండి. ఇప్పుడు బయటికి రాలేకపోతే ఇక మనల్ని ఎవడు బాగు చేయలేడు. ఇప్పటికే ఏదో దైవానుగ్రహం వల్ల ఓ 60-70 ఏళ్ల దరిద్రం వదిలి ఓ మహానుభావుడు మనని పరిపాలించి ఈ మాత్రమైనా తీసుకొచ్చి మనని రక్షిస్తున్నాడు. లేకపోతే అయోధ్య లేదు, ఇంకో సయోధ్య లేదు మనకి. ఇన్నాళ్ళకి కదా అయోధ్యలో ఒక ఆలయం తయారయ్యింది. ఇన్నాళ్ళకి కదా పరమ పవిత్రమైనటువంటి కాశీ ఆలయం పునర్నిర్మాణం అవుతున్నది. ఇక మనకి ఇక్కడ ఉన్నదంతా ఎంతసేపు ఎలా తినేద్దామని చూసేవాళ్ళు ఈ ఆలయాల్లో చేరిపోతారు. ఎక్కడో కొంతమంది మహానుభావుల్ని పక్కన పెట్టండి, పుణ్యాత్ములు కొందరుంటారు. ఇదివరకు శ్రీశైలానికి ఈవోగా చేసిన భరతగుప్తా గారు, ఇప్పుడున్నటువంటి రామారావు గారు లాంటి వాళ్ళు కొందరు ఉంటారు. వీళ్ళు మహానుభావులు. అటువంటి వాళ్ళని పక్కన పెడితే ఎక్కువ చోట్ల పెద్దగా దాని మీద అవగాహన లేని వాళ్ళు రావడం. వాళ్ళకేమో లక్షల్లో జీతమా? ఈ అసలైనటువంటి వేద పండితులకేమో రూపాయా? ఎవడన్నా ఏదైనా ఇస్తే వాడి మీద నిఘాయా? వాడిని దొంగను చూసినట్టు చూడడమా? ఇదే దేవాలయాల లక్షణం.
అందుకే కలియుగంలో ఇలాంటి మన శృంగేరి పీఠం లాంటి వాటికి అప్పగించేస్తే, గొప్ప గొప్ప పీఠాలకు అప్పగిస్తే దేవాలయాలు బాగుపడతాయి. ఎండోన్మెంట్స్ తీసిపారేయాలి.